హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము యాగంటి ఉమామహేశ్వర దేవాలయం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాము. ముందుగా మనము నంద్యాల చేరుకోవాలి. నంద్యాల చేరుకోవాలంటే మనకి కాచిగూడ నుంచి 9:20కి ట్రైన్ అనేది ఉంటుంది. ఈ ట్రైన్ ఎక్కితే మనకి నెక్స్ట్ డే మార్నింగ్ 6 లోపల నంద్యాలలో దింపుతుంది. నంద్యాల నుంచి మనం నంద్యాల బస్ స్టాండ్ చేరుకుంటే నంద్యాల టు ఆళ్ళగడ్డ నేను వెళ్ళాను. ఆళ్ళగడ్డ ఏంటంటే ఆళ్ళగడ్డ నుంచి మనకి అహోబిలంకి వెళ్ళొచ్చు. నేను అహోబిలం వెళ్ళిన తర్వాత మళ్ళీ దర్శనం చేసుకొని రిటర్న్ ఆళ్ళగడ్డ బస్ స్టాండ్ చేరుకున్నాను. ఆళ్ళగడ్డ బస్టాండ్ నుంచి కోవెలకుంట్ల బస్ ఎక్కేసి బనగానపల్లిలో దిగాలి. బనగానపల్లిలో దిగిన తర్వాత మనకి అక్కడ నుంచి ఆటోస్ అనేటివి ఉంటాయి. 30 రూపాయలకి మనకి యాగంటిలో డ్రాప్ చేస్తారు. సో ఇది వచ్చేసి మనకి బనగానపల్లి ఏంటంటే పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు నివసించిన ప్రదేశం అది. ఇక్కడ మనకి యాగంటి చూసుకుంటే ఇది వచ్చేసి మనకి చుట్టుపక్కల మొత్తం కొండలే ఉంటాయి. ఈ ఆలయాన్ని నిర్మించింది ఎవరంటే 15వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్య పాలకులైన సంగమ వంశానికి చెందిన హరిహర బుక్కరాయలు నిర్మించారు దీన్ని. దీని యొక్క ఆలయం యొక్క మనకి చరిత్ర ఏందంటే యాక్చువల్‌గా దీన్ని విష్ణు ఆలయంగా కావాల్సింది. కాకపోతే శివాలయంగా మారిపోయింది. అగస్త్య మహాముని ఏం చేస్తారంటే ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయం నిర్మించాలని చెప్పేసి ఓ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి అనుకుంటాడు. ఆ విగ్రహం మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత కాలి యొక్క బొటనవేలు విరిగిపోతది. ఆ గోలు బొటనవేలు యొక్క గోరు విరిగిపోవడం వల్ల స్వామివారిని ప్రతిష్ఠించొద్దు అని చెప్పేసి అనుకుంటాడు. బాగా నిరాశ చెందిన ఆయన ఏం చేస్తాడంటే శివుని కోసము తపస్సు చేస్తాడు. స్వామి ఇలా జరిగింది పొరపాటు, దీనికి మీరే సొల్యూషన్ చెప్పండి అంటే, శివుడు ఏం చెప్తాడంటే ఇది మొత్తం కైలాసాన్ని పోలింది కాబట్టి నువ్వు శివలింగాన్ని ప్రతిష్ఠించు, ఎలాంటి తప్పిదాలు దొర్లవు అని చెప్తాడు. అప్పుడు ఆయన అంటాడు, స్వామి మీరే పార్వతి సమేతుడుగా ఇక్కడ కొలువుదీరండి స్వామి అంటాడు. అప్పుడు అతని కోరిక మేరకు ఏం చేస్తాడంటే ఉమామహేశ్వరుడిగా ఇక్కడ ఒకే శిలపై అవతరిస్తాడనమాట స్వామివారు. ఇక్కడ మనకి పుష్కరిణి ఏందంటే, పుష్కరిణి ఎప్పుడు మనకి 365 డేస్ కూడా ఒకే లెవెల్‌లో వాటర్ అనేది ఉంటుందనమాట. చుట్టూ కొండలుంటాయి. ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తుందనేది ఇప్పటికి కూడా ఎవరికి కూడా అంతు చిక్కని రహస్యం ఇది. నంది నోటి నుంచి మనకి ఈ కోనేరుకి వాటర్ వస్తూనే ఉంటుంది. అగస్త్య మహాముని ఇక్కడ స్నానం ఆచరించిన తర్వాతనే శివుడి పూజలకు వెళ్ళేవారు అని చెప్తారు. అంతేకాకుండా ఇక్కడ మనకి ఔషధ గుణాలు కూడా చాలా ఈ వాటర్‌లో ఉంటాయని చెప్తారనమాట. ఈ వాటర్ అనేది చాలా మిస్టరీ అనమాట. ఎక్కడి నుంచి వస్తాయో కూడా ఇప్పటికి కూడా ఎవరికీ తెలియదనమాట. ఎందుకంటే చుట్టుపక్కల మొత్తం కొండలే ఉంటాయి. మనకి టెంపుల్‌కి వెళ్ళడానికి మనకి టికెట్ అనేది ఉంటుందన్నమాట లోపల దర్శనానికి వెళ్ళడానికి. ఇంకోటొచ్చేసి మనకిక్కడ లోపల ఆలయం లోపల మనకి యాగంటి బసవన్న అనేది ఉంటుంది. యాగంటి బసవన్న అంటే మనకి కాలజ్ఞానంలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానంలో చెప్తారు కదా! మనకి కలియుగము అంతమయ్యే టైంలో మనకి బసవన్న లేచి రంకె వేస్తుందని కాలజ్ఞానంలో చెప్తారు కదా! సో, ఆ బసవన్న లోపలే ఉంటారనమాట. సో, యాగంటి బసవన్న మనకి ఆల్రెడీ పేరు ఎప్పుడో ఆహ్, వినే ఉంటాము. యాగంటి బసవన్న అనేది పేరనమాట ఇది. ఇక్కడ లోపల స్వామివారు ఎలా ఉంటారంటే ఒకే శిలపై అమ్మవారు, స్వామివారు ఇద్దరు కలిసి ఉంటారు. ఇక్కడ మనకి ఆలయానికి ముంగటనే మనకి స్వయముగా వెలిసినటువంటి యాగంటి బసవన్న విగ్రహం కూడా ఉంటుందన్నమాట. సో, ఈ బసవన్న విగ్రహానికి ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే 20 సంవత్సరాలకు ఒకసారి ఒక అంగుళం పెరుగుతూ ఉంటుంది ఇది. ఇది ధృవీకరించింది ఏంటంటే పురాతన శాఖ వాళ్ళు ఉంటారు కదా! వస్తువు శాఖ వాళ్ళు. వారు కూడా ఇది చెక్ చేసి అవును నిజంగానే ఈ విగ్రహం పెరుగుతుంది అని చెప్తారనమాట. సో, ఇది ప్రూవ్ అయింది ఇది. ఖచ్చితంగా ఈ విగ్రహం అనేది పెరుగుతూ ఉంది ఇది. సో, ఇదే మనం చూస్తున్నాం కదా! వెనకాల అదే యాగంటి విగ్రహము. ఇది వచ్చేసి అగస్త్య పుష్కరిణి. ఈ పుష్కరిణి యొక్క మనకి వాల్యూ ఏందంటే ఇక్కడ గొప్పతనము. ఈ పుష్కరిణిలో వాటర్ క్రిస్టల్ క్లియర్‌గా ఉంటుంది. ఒకే లెవెల్‌లో ఉంటాయన్నమాట. వాటర్ ఎప్పుడు కూడా మనకి 365 డేస్ ఒకే లెవెల్‌లో వాటర్ అనేది ఉంటుంది. మనకి వాటర్ కింద లోపట ఏమున్నా కూడా క్లియర్‌గా కనిపిస్తూ ఉంటాయన్నమాట. సో, వాటర్ అనేది క్రిస్టల్ క్లియర్‌గా ఉంటది చూడండి. సో, కింద కాయిన్స్ ఉన్నా, చేపలున్నా, ఏమున్నా అన్నీ క్లియర్‌గా కనిపిస్తుంటాయన్నమాట. సో, అగస్త్య మహాముని ఈ వాటర్‌ని యూజ్ చేసేవారని చెప్తారు స్నానాలకి, జపాలకి. అంతేకాకుండా మొత్తం ఏందంటే మనకి ఎక్కడి నుంచి వస్తదో తెలీదనమాట. అంటే ఇక్కడ పర్వతాలు అవన్నీ ఔషధ అడవులు దాటి వస్తాయి కాబట్టి, ఔషధ మొక్కలు అన్నీ ఇందులో ఉంటాయి కాబట్టి, ఔషధ గుణాలు ఉన్నాయని చెప్తారు. ఇదే అనమాట. ఈ గుహలో మొత్తం కొండలు కదా! మొత్తము 3 గుహలు ఉంటాయన్నమాట. అందులో వచ్చేసి ఇదొక గుహ. ఈ గుహ ఏందంటే మనకి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కోసము నిర్మించిన గుహ అనమాట. అంటే వారి కోసం తపస్సు చేస్తారు కదా! స్వామివారు అగస్త్య మహాముని. ఆ గుహ అనమాట ఇది.
యాక్చువల్‌గా ఇది ఏందంటే తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంటుంది గదా! ఆ ఆలయాన్ని నిర్మించక ముందే ఇందులో విగ్రహం అనేది ఉందన్నమాట. శ్రీ పోతులూరి బ్రహ్మేంద్ర స్వామి వారు ఏం చెప్తారంటే తిరుపతి తర్వాత నెక్స్ట్ ఈ ఆలయానికి ఎక్కువ ప్రాముఖ్యత వస్తుందని కాలజ్ఞానంలో చెప్పారన్నమాట. సో, ఏదైతే బొటనవేలు విరిగిపోయిందో ఆ విగ్రహం ఇక్కడే ఉందన్నమాట. ఇక్కడ ఇంకా యాగంటిలో ఇంకా విశిష్టతలేందంటే గుహలకి ఉన్న విశిష్టత, ఈ గుహల నుంచి వేరే పుణ్యక్షేత్రాలకు దారులు ఉంటాయని చెప్తారనమాట. సో, ఈ విధంగా ఈ గుహల నుంచి వేరే పుణ్యక్షేత్రాలకి, వేరే ప్రాంతాలకు కూడా వెళ్ళొచ్చు అని చెప్తారు. సో, స్వామివారు వెంకటేశ్వర స్వామివారి ఆలయము పైన ఉంటుందనమాట. కొద్దిగా ముసలి వాళ్ళు ఉంటే ఎక్కలేరనమాట. ఎందుకంటే మెట్లనేటివి కొద్దిగా మనకి ఏటవాలుగా ఉంటాయి. నిటారుగా ఉన్నట్టుంటాయి. దగ్గర దగ్గర ఒక 120 మెట్లు అలా ఉంటాయి. ఇదే గాకుండా ఇంకోటుంటదనమాట. అయితే అగస్త్య మహాముని వారు ఏం చేస్తారంటే, సొల్యూషన్ కోసము మన శివుడికి తపస్సు చేస్తారు గదా! ఆ గుహ గూడా ఇక్కడే ఉంటదనమాట. అది విష్ణుమూర్తికి సంబంధించిన విగ్రహానికి ఏదైతే బొటనవేలు విరిగిపోతదో, అప్పుడు తాను బాధపడతాడు. అరే! ఏం చేద్దాం అని జెప్పేసి సొల్యూషన్ కోసము శివుడికి తపస్సు చేస్తాడు గదా! ఆ గుహ గూడా ఇక్కడే ఉంటది. లోపల ఒక శివుడి యొక్క విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహం గూడా ఇప్పుడు చూడొచ్చు మనము. మొత్తము 3 గుహలుంటాయన్నమాట. విష్ణుమూర్తికి సంబంధించిన గుహ ఒకటుంటుంది. తర్వాతొచ్చేసి శివాలయానికి సంబంధించిన గుహ ఒకటుంటుంది. తర్వాతొచ్చేసి మన పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానము అదంతా రచిస్తారు గదా! దానికి సంబంధించిన గుహ గూడా ఒకటుంటదనమాట. సో, టోటల్‌గా 3 గుహలుంటాయి ఇక్కడ. అన్నీ పక్క పక్కకే ఉంటాయి కొద్ది దూరంలో. ఇప్పుడు మనం చూస్తున్నదొచ్చేసి శివుడికి సంబంధించిన గుహ ఏదైతే ఉంటుందో, ఆ గుహకెళ్తున్నాం ఇప్పుడు. ఇది కొద్దిగా టాప్‌లో ఉంటదనమాట. చీకటిలా ఉంటది. పైనుంటుంది. ఇదే అనమాట. స్వామివారు అగస్త్య మహాముని ఏదైతే తపస్సు చేస్తాడో శివుడి కోసము, అదే అనమాట. ఆ గుహ అక్కడుంటుంది. ఇదే శివలింగం ఏదైతే స్వామివారిని పూజించారో ఆ శివలింగం ఇదే. ఇదొచ్చేసి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి సంబంధించిన గుహ ఇది. దీన్నేమంటారంటే శంకర గుహ, రోకళ్ళ గుహ అని కూడా అంటారు. ఈ గుహ ఏందంటే వంగి వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. అంటే స్ట్రెయిట్‌గా వెళ్ళలేము. కొద్దిగా రాళ్ళను మలిచి పెడతారు కాబట్టి, కొద్దిగా వంగి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడి నుంచి ఏందంటే, ఈ గుహ నుంచి మనకి బనగానపల్లికి దగ్గరలో ఉంటది కదా! రవ్వలకొండ, ఆ గుహలకు కూడా దారుంది అని చెప్తారనమాట. కాకపోతే ఇప్పుడు ఆ దారులన్నీ మూసేసిర్రు. ఇక్కడ ఏందంటే, ఇక ఈ క్షేత్రంలో కాకులకి శాపం ఉంది. ఏందంటే, ఇక్కడ స్వామివారు అగస్త్య మహాముని ఏం చేస్తారంటే తపస్సు చేస్తుంటారు కదా! వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించినప్పుడు విగ్రహానికి ఉన్న వేలు విరిగిపోతది కదా! అప్పుడు శివుడి కోసం తపస్సు చేస్తున్నప్పుడు కాకులు ఏం చేస్తాయంటే డిస్టర్బ్ చేస్తాయన్నమాట. కాకులు డిస్టర్బ్ చేస్తే ఆయన కోపంతోటి ఈ క్షేత్రంలో కాకి కూడా ఉండొద్దు అని చెప్పేసి శపిస్తాడన్నమాట. సో, దానివల్ల ఇక్కడ ఈ క్షేత్రంలో మనకి కాకులనేటివి కనిపించవు. ఇప్పుడు మనము చూస్తున్నదొచ్చేసి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క గుహ. అన్నీ కొద్దిగా పైనే ఉంటాయన్నమాట టాప్‌లో. మెట్లెక్కి పోవాల్సిందే. ఇదొచ్చేసి మనకి గుడికి బయట నుంచి వెళ్ళొచ్చు ఈ గుహకి. మిగతా 2 గుహలు ఏవైతే ఉన్నాయో మనం టెంపుల్ నుంచి దర్శనం చేసుకున్న తర్వాత అగస్త్య పుష్కరిణి ఉంటుంది. ఆ పుష్కరిణిని చూసిన తర్వాత రైట్ నుంచి మనము ఫస్టు శివలింగానికి సంబంధించిన గుహ చూస్తాము. దాని తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుహ చూస్తాము. దాని తర్వాత బయటికొచ్చేయొచ్చు. బయటకొచ్చిన తర్వాత ఈ గుహను చూడొచ్చనమాట. ఈ విధంగా మనం మెట్లెక్కి చూడొచ్చు. పైకి వెళ్ళిన తర్వాత చూడండి వ్యూ బాగుంటది. మొత్తము మనకి చుట్టుపక్కల మొత్తం కనిపిస్తదనమాట. పైకి వచ్చిన తర్వాత ఇది అనమాట గుహ. మొత్తం కొండల పైన ఉంది ఇది. ఏందంటే మనకి కొండలని తొలిచి ఏర్పడ్డ గుహలా ఉంటాయి ఇవి.
కాబట్టి కొద్దిగా మనం బెండ్ అయి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇదే గుహ. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క గుహ అన్నమాట ఇది. సో ఈ విధంగా మనకి యాగంటికి ఎన్నో విశిష్టతలు ఉన్నాయి. తప్పకుండా దర్శించుకోవడానికి ట్రై చేయండి.